సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్న 11వ భాగంలో ఆంజనేయ స్వామి యొక్క జన్మ వృత్తాంతం, ఆ తర్వాత ఆకలై స్వామి ఆకాశంలో ఎర్రటి నారింజ పండు రూపంలో ఉన్నటువంటి సూర్య భగవాను చూసి ఒక పండుగ భ్రమించి ఆకాశంలోకి వెళ్ళడం, అదే రోజు గ్రహణం కావడం, రాహువు పట్టుకోవటానికి వెళ్ళడం, అక్కడ ఆంజనేయ స్వామిని చూసి ఆ పిల్లవాడిని భయపడి ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు. ఇంద్రుడు రాహుకి ఆశ్వాసన చేసి పద ఎవరో చూద్దాం అని ఐరావతాన్ని ఎక్కి దేవేంద్రుడు, ఆ ప్రక్కనే రాహువు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఆ రథం మీద ఉన్నాడు మన బాల ఆంజనేయుడు. ఓ బాలవానరా, ఆగు, ఏమిటి ఆ కృత్యం, తిరిగి వెళ్ళిపో అన్నాడు ఇంద్రుడు. బాల ఆంజనేయుడు ఏమాత్రం లక్ష్య పెట్ల. ఇంద్రుడి వైపు చూసి పళ్ళికిలించి సూర్యుడి వైపు దూసుకెళ్తూ ఉన్నాడు. అంటే సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టాడు. అది వెళ్ళి దవడను తాకింది, స్వామి యొక్క దవడ. ఆ వజ్రాయుధ ఘాతానికి లొంగలు చుట్టుకొని గింగిరాలు తిరుగుతూ స్పృహ కోల్పోయి వచ్చి అంజనా పర్వతం మీద పడిపోయాడు. తన పుత్రుడని కూడా చూడకుండా, బాలుడని చూడకుండా వజ్రాయుధంతో కొట్టినటువంటి ఇంద్రుడి మీద వాయుదేవుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూర్ఛపోయి ఆ కొండ మీద పడి ఉన్నటువంటి అచేతనంగా ఉన్నటువంటి బాలకుణ్ణి 2 చేతులతో ఎత్తుకొని వాయుదేవుడు ఒక లిప్తపాటు కాలంలో కేసరి అంజనల యొక్క గుహలోకి ప్రవేశించాడు. వెంటనే తన యొక్క ప్రాణశక్తిని ఉపసంహరించాడు. మూర్ఛలో ఉన్నటువంటి తమ ముద్దుల కుమారుడిని చూస్తూ అంజన, కేసరి దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు వాయుదేవుడు ఎప్పుడైతే తన యొక్క ప్రసారాన్ని ఉపసంహరించాడో చేతన ప్రపంచం అంతా కూడా అచేతనంగా మారిపోయింది. వాయువు పీల్చకపోతే ఉండలేం కదా. ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు కదలికలు లేకుండా పోయారు, బొమ్మల్లాగా ఉండిపోయారు. సమస్త విశ్వం అవాంతరంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు జరగబోయేటటువంటి అవాంఛనీయమైన ఉపద్రవాన్ని పసిగట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మ క్షణంలో దేవతలందరినీ వెంట పెట్టుకొని కేసరి యొక్క గుహ అంతర్భాగంలో ప్రత్యక్షమయ్యాడు. వాయుదేవా, ఏడయ్యా నీ ప్రియమైన పుత్రుడు అంటూ అచేతనంగా పడి ఉన్నటువంటి
బాలాంజనేయుణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు బ్రహ్మ. దక్షిణ హస్తంతో బాలకుడి యొక్క శరీరాన్ని నిమిరాడు, ఆపాదమస్తకం. సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క అపూర్వమైనటువంటి స్పర్శ వల్ల బాలాంజనేయుడు మూర్ఛ నుండి తేలుకున్నాడు. జై వీర హనుమాన్కి. అప్పుడు నాయన వాయుదేవ, నీ యొక్క ఉపసంహారానికి స్వస్తి చెప్పవయ్యా. సమస్త జీవులు అలమటించిపోతున్నాయి. నీ ఔరసపుత్రుడు సురక్షితంగా ఉన్నాడు కదా, క్షేమంగా ఉన్నాడు కదా, చూడు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ యొక్క ఆజ్ఞతోటి శాంతించినటువంటి వాయుదేవుడు బంధించినటువంటి ప్రాణశక్తిని విడుదల చేశాడు. అంతసేపు అచేతనంగా ఉండిపోయిన ప్రపంచం సచేతనంగా మారిపోయింది ఒక్క క్షణంలో. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటను మన్నించి అష్టదిక్పాలకులు, విశ్వకర్మ అందరూ కూడా అక్కడ మంత్రముగ్ధుల్లాగా చూస్తూ ఉండిపోయారు. పరమేశ్వరుడు కూడా వచ్చాడు అక్కడికి. చూసారా, తన వజ్రాయుధంతో సొట్టపడినటువంటి దవడతో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చిరునవ్వుతోటి చూశాడు దేవేంద్రుడు. అప్పుడు బాలుడి యొక్క హనువు నా వజ్రాయుధం దెబ్బకు సొట్టపడింది. ఈ కారణంగా ఈ పిల్లవాడు హనుమంతుడు అనే పేరుతో సుప్రసిద్ధుడవుతాడు. ఇక నుంచి నా వజ్రాయుధం ఇతన్ని ఏమీ చేయలేదు అనేటువంటి 2 వరాలు ఇచ్చేశాడు దేవేంద్రుడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నా బ్రహ్మాస్త్రంతో ఈ హనుమంతుడికి ఎటువంటి హాని ఉండదు, దీర్ఘమైన ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ. శంకరుడు అన్నాడు, నా త్రిశూలంతో గాని, నా రౌద్రాస్త్రంతో గాని, నా పాశుపతాస్త్రంతో గాని ఈ హనుమంతుడికి ఎటువంటి అపాయం ఉండదు అన్నాడు పరమేశ్వరుడు. వరుణుడు, అగ్నిదేవుడు తమ యొక్క ప్రభావాలకు అతీతంగా ఉండేలాగా బాలుడికి వరం ఇచ్చాడు. కుబేరుడు తన యొక్క అద్భుతమైన గదను బహుకారించాడు. ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం అనుగ్రహించారు ఆంజనేయుడికి. దేవతలు ప్రసాదించినటువంటి దివ్యమైన వరాలు పొందినటువంటి బాలాంజనేయుడు ఆ తరువాత అంజనాదేవి పెంపకంలో పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆంజనేయుణ్ణి మల్ల విద్యల్లో ప్రవీణుడిగా రూపొందించాడు కేసరి. అయితే ఉపనయన సంస్కారం చేయటానికి వయస్సు వచ్చింది. ఉపనయనం చేసి శాస్త్రాలు, వేదం అభ్యసించాలన్నటువంటి కోరికని తన తల్లిదండ్రుల ముందు వ్యక్తం చేశాడు ఆంజనేయుడు. అంజనాదేవికి విద్యావేత్త అయినటువంటి బృహస్పతి జ్ఞాపకం వచ్చాడు. దేవగురువు బృహస్పతి సకల విద్యావేత్త, 4 వేదాలని ఆపోసన పట్టినవాడు. ఆయనకు తెలియని శాస్త్రాలు గాని, ఆయన బోధించలేని విద్యలు గాని లేనేలేవు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి, నాయనా ఆ బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని సంపాదించు అని అంజనాదేవి కొడుక్కు చెప్పింది. ఆంజనేయుడు తల్లి చెప్పిన మాట ప్రకారం బృహస్పతి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. దేవతల గురువు ఆయన. ఎప్పుడైతే బాలాంజనేయుడు అక్కడికి వెళ్ళాడో, ఏమిటి ఇలా వచ్చావు అన్నాడు బృహస్పతి. గురుదేవా, నేను కేసరి అంజనాదేవుల పుత్రుణ్ణి, నా పేరు ఆంజనేయుడు. మా అమ్మ ఆజ్ఞ ప్రకారం, సూచన ప్రకారం విద్యార్థిగా మీ దగ్గరకు వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు సకల శాస్త్రాలు బోధించండి అన్నాడు వినయంగా. బృహస్పతి వెంటనే దివ్య దృష్టితో చూశాడు. ఈ అంజన ఎవరో కాదు, గతంలో తన ఆశ్రమంలో ఉండి చిన్న తప్పుకి శపింపబడ్డటువంటి పుంజిక స్థల కదా అనుకున్నాడు. అని గ్రహించాడు. ఆ పుంజక స్థల అనే అప్సరస అంజనాదేవిగా ప్రభవించి ఆమె యొక్క గర్భాన పుట్టినటువంటి పుత్రుడు కదా అని గ్రహించాడు.
అంజనానందన, సకల శాస్త్రాలు అభ్యాసం చేయాలనే నీ కోరికకి నాకు చాలా సంతోషం కలిగింది. నిన్ను అభినందిస్తున్నాను. కానీ నేను నీకు విద్యాదానం చెయ్యలేను అన్నాడు. గురుదేవా, ఎందుకని అన్నాడు. నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించలేను. ఎందుకో చెప్పండి గురువుగారు అన్నాడు ఆంజనేయుడు. నేను వానరులకు విద్యాదానం చెయ్యనయ్యా అన్నాడు. ఎందుకంటే వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే అతడికి కొన్ని పరిమితులు పరిధులు ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి. నా కొడుకు వానరుడు అయినటువంటి తారుడికే నేను విద్య చెప్పలేదు. అంటే తారుడు అనేటువంటి వానరుడు బృహస్పతి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. రామ కార్యం కోసం అనేక మంది దేవతలు తమ వంశాలతో పుత్రులుగా పుట్టారు భూలోకంలో వానరులుగా. ఈ విధంగా అన్నాడు బృహస్పతి. కాబట్టి పరిమితులు లేని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ఈ లోకంలో. అలాంటి వ్యక్తిని నువ్వు గురువుగా ఆశ్రయించాలి అన్నాడు. ఎవరు స్వామి అలాంటి వ్యక్తి? ఆకాశంలోకి చూడు అన్నాడు బృహస్పతి. ఆంజనేయుడు అప్రయత్నంగా ఆకాశం వైపు దృష్టి సారించాడు. వెలుగులు విరజిమ్ముతూ ఉన్నటువంటి సూర్యుడు. నాయనా, ఆ సూర్య భగవాను ఆశ్రయించు. అవును నాయన, సూర్యుణ్ణే. ఆయన నువ్వు కోరినటువంటి విద్యాదానం చేస్తాడు. నిన్ను చతుర్వేదాలలో నవ వ్యాకరణాల్లో పండితుడిగా చేస్తాడు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, సకల విద్యాప్రాప్తిరస్తు అని బృహస్పతుల వారు చెయ్యెత్తి బాలాంజనేయుడిని దీవించాడు. ఇంటికి వచ్చాడు. తల్లికి తండ్రికి విషయం చెప్పాడు స్వామి. కేసరి ఆంజనేయుడి వైపు జాలిగా చూశాడు తండ్రి. అతడి చూపులు అంజనాదేవి వైపు తిరిగినాయి. దేవగురువు కదా బృహస్పతి, అందుకే మన వానర జాతిని ఇంత చిన్న చూపు చూశాడు అన్నాడు. వెంటనే ఆంజనేయ స్వామి కలగజేసుకొని, తండ్రి ఆ విధంగా అనుకోవలసిన అవసరం లేదు అన్నాడు. ఆయన కొడుకు తారుడు కూడా వానరుడే. అతడికి కూడా ఆయన విద్యాభ్యాసం చేయించలేదు తండ్రి. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు నాకు అన్న. నాయనా, అట్లాగైతే బృహస్పతి గారి యొక్క సూచన పాటించి సూర్య భగవాను ఆశ్రయించు అన్నాడు అంజనాదేవి. ఒక అనుమానం పొడసూపింది ఆంజనేయ స్వామి కళ్ళల్లో. ఎందుకని? గతంలో సూర్యుడు ఒక పండు అనేటువంటి భ్రాంతితోటి ఆయన్ని కబళించే ప్రయత్నం చేశాను, ఆయనను అవమానించాను. మరి నా మీద ఆయనకు ఆగ్రహం కలిగి ఉంటుందేమోనమ్మా. ఎలా వెళ్ళేది ఆయన దగ్గరికి? అంజనాదేవి ఒక చిరునవ్వు నవ్వి, నాయనా, సూర్య భగవానుడు గ్రహాలకు రాజు, లోకబాంధవుడు. ఆయనకు ఆగ్రహం కలిగి ఉన్నా అది కేవలం క్షణికమే. నీవు గనక ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చుకుంటే నీకు ఆయన గురువు అవుతాడు అని తల్లి తండ్రి చెప్పారు. వెంటనే వాళ్ళ అమ్మన్నది, నాయనా, నీ తండ్రి గారి ఆలోచన కూడా చాలా గొప్పగా ఉంది. మొట్టమొదట సూర్యదేవుణ్ణి క్షమాపణ కోరుకో. ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించు. ఏదో ఒక కారణం లేకుండా దేవగురువు సూర్యుడిని ఆశ్రయించమని నీకు చెప్పడు కదా అని తార్కికంగా మాట్లాడింది వాళ్ళమ్మ. ఆంజనేయుడు వెంటనే లేచాడు. తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశాడు. అమ్మా, ఇప్పుడే బయలుదేరుతాను, నన్ను దీవించండి అని ఇద్దరికి పాదాలకు నమస్కారం చేస్తే వాళ్ళు సకల విద్యా ప్రాప్తిరస్తు అని వాళ్ళు దీవించారు. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు సూర్య భగవానుడి దగ్గరికి.
అప్పటికి 12 ఏళ్ళు నిండినాయి కదా. యువకుళ్లాగా కనిపించాడు సూర్యుడికి. చిరునవ్వుతో చూశాడు బాలాంజనేయుడిని. ఇప్పుడు బాలాంజనేయుడు అనే కంటే యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆంజనేయుడు. వెంటనే అంజనా కేసరి దంపతుల యొక్క పుత్రుడు ఆంజనేయుడు మీకు ప్రణామం చేస్తున్నాడు అని చేతులు జోడించాడు. భగవన్, బాల్య చాపల్యంతో మిమ్మల్ని పండుగ భావించి కబళించే సాహసం చేసినా నేను ఆనాడు బాలుణ్ణి, అందువల్ల నా దురాఘాతాన్ని మన్నించండి అని వినమ్రంగా వేడుకున్నాడండి స్వామి. అది ఆయనలో ఉండేటటువంటి వినయం. సూర్యుడు చిరునవ్వు నవ్వి, ఆనాడే క్షమించానయ్యా, నీది బాల్య చేష్ట కదా, నా మనసులో ఏమీ లేదన్నాడు. స్వామి, ఆంజనేయుడి యొక్క కంఠంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే నాకు విద్యాదానం చేయండి గురువర్య అన్నాడు. వేదాలు, నవ వ్యాకరణాలు, సకల శాస్త్రాలు బోధించి నన్ను అనుగ్రహించండి అన్న. హనుమా, లేనాయన అని తన చేతులు పట్టుకొని పైకి లేపాడు హనుమంతుణ్ణి. మహోగ్రమైనటువంటి అతి తీవ్రమైనటువంటి నా తాపాన్ని భరించి నా సన్నిధిలో నిలవగలిగినటువంటి శక్తి నీకున్నది. నువ్వు కారణజన్ముడు అని నాకు అనిపిస్తోంది. వానర జాతిలో పుట్టినా కూడా సకల శాస్త్రాలు అధ్యయనం చేయాలి అనేటువంటి సంకల్పం నీలో కలగటం అనేది సాధారణమైన విషయం కాదు. నిన్ను విద్యార్థిగా, నా శిష్యుడిగా నేను స్వీకరిస్తున్నాను అనగానే ధన్యోస్మి స్వామి అన్నాడు. హనుమ, చతుర్వేదాలు, 6 వేదాంగాలు, మీమాంస, న్యాయము, శబ్దశాస్త్రాలు, పురాణ ధర్మశాస్త్రాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థశాస్త్రం, ఇవన్నీ కూడా 18 విద్యలు, 18 విద్యలు. ఇవి నేర్చుకుంటే సకల శాస్త్రాలు నేర్చుకున్నట్లే. వీటితో పాటు నీకు ప్రత్యేకంగా వ్యాకరణం కూడా బోధిస్తాను అన్నాడు. అందుకనే నవ వ్యాకరణ పండితుడు అన్నారు ఆంజనేయుడిని. ఎందుకంటే హనుమ, వ్యాకరణం అనేది భాషకి జీవనాడి లాంటిది. అందువల్ల నిన్ను నవ వ్యాకరణ పండితుడిగా రూపొందిస్తాను అన్నాడు. మహాభాగ్యం గురువర్య. ఉచ్చారణ ప్రక్రియలో నిన్ను అద్వితీయుడిని చేస్తాను అన్నాడు. అంటే ఏ పదాన్ని ఎలా పలకాలో నేర్పిస్తాను. ఆంజనేయుడు పొంగిపోతూ చూస్తూ ఉన్నాడు గురువు వైపు ఆరాధనాభావంతో. కానీ అని ఆగాడు. ఏమిటి స్వామి అన్నాడు ఆంజనేయుడు. ఒక్క ఆటంకం ఉందయ్యా అన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు. నిరంతరము సంచారం చేస్తూ నేను సమస్త లోకాలకి వెలుగును వేడిను అందిస్తూ ఉండాలి కదా. ఒకచోట కూర్చొని నీకు విద్య బోధించే అవకాశం నాకెక్కడుంది అన్నాడు. స్వామి, ఇంతే కదా, మీరు అనుమతిస్తే మిమ్మల్ని అనుసరిస్తూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ మీకంటే ఒక అడుగు వెనక ఉంటూ మీ ముఖమే చూస్తూ మీరు చెప్పే విద్యలు గ్రహిస్తాను అన్నాడు. ఇది ఆంజనేయుడి యొక్క వైభవం. జయ వీర హనుమాన్కి. సూర్యుడు ఆశ్చర్యంగా చూశాడు. ఆయన ముఖం చిరునవ్వుతో వికాసం చెందింది. నాయనా, నువ్వు చెప్పిన విధంగా చేయగలిగితే నువ్వు నిజంగానే గురువుకు తగిన శిష్యుడు అవుతావు అన్నాడు. అంటే అప్పుడు హనుమంతుడు అన్నాడు, స్వామి, ఒక కాలుని పూర్వాద్రి మీద, మరొక కాలుని పశ్చిమాద్రి మీద పెడతాను. మీకంటే ఒక అడుగు వెనకుంటాను. అంటే గురువు కంటే శిష్యుడు ముందెళ్ళకూడదు. మీ ముఖం వైపు చూస్తూ మీరు చెప్పేవన్నీ గ్రహిస్తాను అన్న. ఈ మాట అనగానే, నాయనా, నీ వినయ విధేయతలతోటి భక్తితోటి నా అనుగ్రహాన్ని సంపాదించావు.
నీకు సకల విద్యలు సంప్రాప్తిస్తాయి. ఈ క్షణం నుండి నువ్వు నా ప్రియమైనటువంటి శిష్యుడివి, నాతో బయలుదేరు అన్నాడు. పరబ్రహ్మకి ప్రతిరూపము నాదబ్రహ్మము అయినటువంటి ప్రణవ మంత్ర ఉచ్చారణతోటి విద్యాబోధన నీకు ప్రారంభిస్తాను అంటూ ఓం అన్నాడు సూర్య భగవానుడు గంభీరంగా. ఆంజనేయుడి యొక్క కంఠస్వరం కూడా ఓం అంటూ ప్రతిధ్వనించింది. మరి ఆ తరువాత హనుమస్వామి సూర్య భగవానుడి వద్ద ఏ విధంగా విద్యాభ్యాసం చేశాడు తదితర విశేషాలన్నీ కూడా రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవి వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. విన్న తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మీ కామెంట్ కూడా పెట్టి కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే